హలో అందరికీ నమస్కారం. నేను మీ స్విగ్గీ అబ్బాయి. నేను లాస్ట్ సండే నా స్విగ్గీ డెలివరీ స్టార్ట్ చేశాను. ఫస్ట్ డే అనుభవాలు, మా ఎర్నింగ్స్ గురించి వీడియో చేశాను. చూడాలనుకుంటే కింద లింక్ ఉంది, చూసేయండి. అండ్ మెయిన్లీ ఈరోజు నేను ఈ వీడియోలో సండే డెలివరీ చేసిన ఒక రెస్టారెంట్ ఉంది, దాని గురించి మాట్లాడాలి. అదే ఫ్రెష్ మెనూ, బెంగళూరులో. ఆల్మోస్ట్ నేను సండే 3 ఆర్డర్స్ డెలివరీ చేశాను ఈ ఫ్రెష్ మెనూ నుంచి, బట్ డిఫరెంట్ లొకేషన్స్, బ్రాంచెస్ నుంచి. సీరియస్లీ చెప్తున్నా, డెలివరీ పిక్ చేసికి వెళ్ళిన నాకు ఈ ఫ్రెష్ మెనూ రెస్టారెంట్ చూసి నిజంగా చాలా షాక్ అయ్యాను. నేను వెళ్ళిన రెస్టారెంట్ అయితే ఒక యూజ్ చేయని ఓల్డ్ బిల్డింగ్లో ఉంది. అక్కడ ఎవరూ లేరు. ఆ బిల్డింగ్ మొత్తానికి ఒకటే షాప్ ఉంది, అది ఒక చిన్న రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో ఇది పెట్టారు. ఆ బిల్డింగ్లో ఎంటర్ అయితేనే వచ్చింది స్మెల్, భరించలేని ఒక బ్యాడ్ స్మెల్. ఇది ఓన్లీ ఆన్లైన్ ఫుడ్ డెలివరీస్ మాత్రమే ఉండేది ఫ్రెష్ మెనూ రెస్టారెంట్. అక్కడ వెళ్ళిన నాకు బిల్డింగ్ ఫుల్గా బ్యాడ్ స్మెల్ వచ్చింది. ఎక్కడ చూసినా గుట్కా, పాన్ నా మీద ఉంచేసినవి. నా లైఫ్లో చూసిన వరస్ట్ ప్లేస్. అట్లాంటి ప్లేస్లో ఫుడ్ ప్రిపరేషన్ చేస్తున్నారు. అండ్ ఇంకా స్టాఫ్ విషయానికి వస్తే అంతా కొంచెం నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. స్టాఫ్ మొత్తం వాళ్ళు కూడా గుట్కా వేసుకొని, మాస్క్ వేసుకోకుండా, గ్లౌస్ లేవు, హెయిర్ క్యాప్స్ లేవు, ఏం లేకుండా, అట్లీస్ట్ లాస్ట్కి వెరీ హ్యాండ్ వాష్ కూడా చేసుకోవట్లేదు వాళ్ళు. వెరీ వరస్ట్. ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ ప్లేస్ అయితే ఇంకా వరస్ట్గా ఉంది. వెరీ అన్హైజినిక్. అసలు ఇలాంటి ప్లేస్లో, అన్హైజినిక్ ప్లేస్లో ఎలా పర్మిషన్ ఇస్తారు ఫుడ్ ప్రిపరేషన్కి? ఈ ఫుడ్ ఇన్స్పెక్షన్ అంతా రోడ్ సైడ్ షాప్స్లో కాన్సన్ట్రేషన్ చేసినంత బదులు ఇలాంటి వాటిలో చూడండి. నేను చెప్తున్నాను, ఇలాంటి రెస్టారెంట్తో కంపేర్ చేస్తే రోడ్ సైడ్ ఫుడ్ 100% బెస్ట్. కొంచెం నీట్నెస్ అన్న మెయింటైన్ చేస్తారు. నేను డెలివరీ చేయని కస్టమర్స్ కూడా సజెస్ట్ చేశాను, ఈ రెస్టారెంట్లో అంతా ఇది చేయకండి, ఫుడ్ ఆర్డర్ చేసుకోకండి, ఫ్రెష్ మెనూ రెస్టారెంట్ అవాయిడ్ చేయండి, అన్హైజినిక్గా ఉందని చెప్పాను. అండ్ ఇంకా అదర్ ఫ్రెష్ మెనూ ఆల్సో వెళ్ళాను, బట్ సేమ్ కండిషన్, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ అలాగే ఉంది. అందరికీ చెప్తున్నా, అందరూ ఫ్రెష్ మెనూ అనే రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్స్ చేసుకోకండి. స్విగ్గీ అండ్ జొమాటోలో వీలైతే ఆ రెస్టారెంట్ని రిపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియోతో నేను నా ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ వీడియోతో అట్లీస్ట్ ఒక ఫస్ట్ సబ్స్క్రైబర్ కోసం వెయిట్ చేస్తున్నాను. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేమతో మీ స్విగ్గీ అబ్బాయి. థ్యాంక్ యూ.